సార్ చెప్పండి అసలు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా మీరు పంచాయతీ ప్రెసిడెంట్లు అయ్యారు. ఎంపీటీసీలు అయ్యారు. కానీ మీ అధికారాలు, విధులు లాక్కునే అధికారం ఎవరిచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డికి? ఆయన సొంత రాజ్యాంగం సృష్టించుకుని మా రాజ్యాన్ని, మా అంబేద్కర్ 73, 74 అధికారాన్ని ఆయన లాక్కున్నాడు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక సంస్థలతో పెట్టుకున్న ఈ ముఖ్యమంత్రి, ఈ సైకో ముఖ్యమంత్రికి చెప్తున్నాం, మా సర్పంచుల ద్వారా తెలియజేస్తున్నాం, ఇదిగో సైకో రెడ్డి, నీకు మా స్థానిక సంస్థల ద్వారా మా 12,918 మంది సర్పంచులు ఉన్నాం రాష్ట్రంలో. నీ పార్టీ వారు 90% సర్పంచులు ఉన్నారు, వాళ్ళు కూడా నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో మేము సర్పంచుల తడాకా ఏంటో ఓటు ద్వారా, మా గ్రామాల ద్వారా తెలియజేస్తున్నాం. చూసుకో జగన్ రెడ్డి, ఇదిగో నువ్వు ఇక్కడ ఏదో దళితుల్ని మేనమామ అన్నావు, నువ్వేం చేసావు, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టావు, సంతోషమే. కానీ నువ్వు తాతల కాడి నుంచి సంపాదించిన డబ్బుల్లో ఏమైనా ఒక 50 కోట్లు ఏమైనా పెట్టావా? మా స్థానిక సంస్థల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం చేసావు, మా దళితుల్ని అన్యాయం చేసావు. మా దళితులకు వచ్చే సప్లై నిధులను కానీ అన్నీ తీసుకొచ్చి ఈ అంబేద్కర్కి పెట్టా. కానీ మా దళిత బిడ్డలకి ఏమైనా మీరు ఏ కార్యక్రమం అయినా చేశారా? ఇదిగో దళితుల వల్ల, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల వల్ల నేను నెగ్గానన్నావు. వాళ్ళకి ఏమి నువ్వు బటన్ నొక్కింది ఏమి ఇచ్చావు? అన్ని కులాలకు ఇచ్చావు. దళితులకు ముఖ్యంగా ఏదో చేస్తానన్నావు, ఏం చేసావు నువ్వు? దళితులకి ఏమీ చేయలేదు నువ్వు. మా స్థానిక సంస్థల నుంచి డబ్బులు తీసుకుని మా దళితులకు అన్యాయం చేసావు. కానీ మా దళితులకి నువ్వు ఏమీ చేయలేదు, అన్ని వర్గాలకు ఇచ్చావు. ఒకరికని ఎస్సీలకి నేను ప్రత్యేకంగా చూస్తానన్నావు. అలాగనుకునే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టాడండి. ఆ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నీ తాతలు సంపాదించిన కాడ ఆస్తిలో నువ్వు 50 కోట్లు ఏమైనా పెట్టావా? నువ్వేమైనా పెట్టగలగోవా? మా స్థానిక సంస్థల నుంచి తెచ్చిన డబ్బులు దీనికి పెట్టావు. మా ఎస్సీలకు ఉపయోగించవలసిన డబ్బులు కూడా నువ్వు పెట్టావు. మాకు కార్పొరేషన్ నిధులు కానీ ఏమీ ఇవ్వలేదు. మళ్ళీ నువ్వు ఒకటి చెప్పావు, చంద్రబాబు నాయుడు అయితే 2 వర్గాలను విడదీశారని ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు ఎస్సీలని 3 వర్గాల కింద, 3 కార్పొరేషన్ల కింద విడదీసావు. గుర్తుంచుకో జగన్ రెడ్డి, రేపు సర్పంచ్లే నిన్ను గద్దె దించే వరకు దించుతారని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అంటే పల్లెటూళ్ళలో వ్యతిరేకత ఉందంటారా సార్? ఉంది సార్. మేము ప్రతి గ్రామం తిరుగుతాం. మా సర్పంచ్ అనేది మా గ్రామంలో తిరుగుతున్నాం. ఇదిగో మా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి ఒక్కరూ ఈ మీటింగు, మా సర్పంచుల సంఘాన్ని మీటింగ్ పెడుతున్న కాడి నుంచి ప్రతి జిల్లా కూడా మేము సర్పంచులు తిరుగుతున్నాం. ప్రతి పల్లికి వెళ్తున్నాం, ఎస్సీ పేటలకు వెళ్తున్నాం, దళిత సోదరులందరినీ వెళ్తున్నాం. మాకేం చేశాడు, మాకేం చేయలేదు, మా చేత ఓటేయించుకుని మాకు అన్యాయం చేశాడని మా దళిత సోదరులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఆయన్ని గద్దె దించాలని, సైకో రెడ్డిని గద్దె దించాలని కోరుకుంటున్నారు. మనతో పాటు కనిగిరి నుంచి వచ్చారు. ఈరోజు పంచాయతీల యొక్క రాష్ట్రం యొక్క మీటింగ్ కోసం అసలు ఏంటి, వీళ్ళ కార్యాచరణ ఎందుకు వస్తుంది అని చెప్పేసి కొంతమంది వైసీపీకి సంబంధించిన పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా ఈరోజు మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది ఉన్నారు. సార్ నమస్తే అండి. ఎందుకని ఇలాంటి పరిస్థితి, ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తానని చెప్తా ఉన్నారు. కానీ వైసీపీకి సర్పంచ్గా గెలిచినటువంటి మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది సార్ పార్టీకి వ్యతిరేకంగా? పెద్దలు ఒక సామెత చెబుతారు, నేల విడిచి సాము చేయకూడదని చెప్పి. మేము దాన్నే నమ్ముతాము. మొట్టమొదటగా మేము మిమ్మల్ని నమ్మి మీ పార్టీలో ఉండి మీకు ఓట్లు వేయించి ఇంటింటికి తిరిగాం, గడప గడప ప్రచారం చేసాం. మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రిగా చేసుకొని మేము మురిసిపోయాం. తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడు, మా వంతు వచ్చినప్పుడు మా గ్రామాల్లో మేము మీ పార్టీ మన వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచి జనాలకు న్యాయం చేయొచ్చు అధికార పార్టీలో ఉంటే అని చెప్పేసి మేము ఒక స్టాండ్ తీసుకొని మీ తరఫున మా వైసీపీ తరఫున పోటీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా గ్రామ ప్రజలు మమ్మల్ని అందరిని ఎన్నుకోవడం జరిగింది. ఇవన్నీ ధర్మిలో దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల్లో మేము ఒకసారి వెనక్కి తిరిగి ఆత్మావలోకనం చేసుకుంటే ఏం చేసాం మా గ్రామానికంటే ఒక నేతి బీరకాయలో నేతి చందంగా ఉంది మా పరిస్థితి. ఈ 3 సంవత్సరాల్లో కూడా మీరు ఎంతసేపటికి మేము ఇక్కడ బటన్ నొక్కాము, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని చెప్పి మీరు చెబుతున్నారే. కానీ మా వైపు నుంచి మేము సర్పంచ్గా గ్రామాల్లో ఒక బ్లీచింగ్ చల్లాలన్నా కానీ, శానిటైజర్ కాలువలు తీయాలన్నా కానీ, వీధి లైట్లు వేయాలన్నా కానీ
మేము సర్పంచ్గా మేము బాధ్యులం అవుతున్నాం. మీరు బటన్ నొక్కుతున్నారు, వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ మిగతా ఏ కార్యక్రమాలు చేయాలని సర్పంచ్ని అడుగుతున్నారు. మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన విధులు, నిధులు, అధికారాలు ఇస్తేనే వీటన్నిటికి మేము చేయగలం. కానీ మీరు వీటన్నిటిని హైజాక్ చేసి మమ్మల్ని ఉత్సవ విగ్రహాలుగా చేసి పెద్దలు చెబుతారు, ఒక ఉత్సవ విగ్రహాన్ని చేసి ఊరేగింపు చేసి లోపల సంవత్సరానికి ఒకసారి పెట్టినట్టు మేము బజార్ లేకపోతే మమ్మల్ని అడుగుతున్నాం. మేము ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటిలో కూడా మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. 3 సంవత్సరాలు మా ప్రజలకి అడిగినప్పుడు మేమేం చేయలేనాడు, అయ్యా నువ్వేం చేయలేనప్పుడు నువ్వేం తప్పుకో అనే పరిస్థితి మా గ్రామాల్లో నెలకొని ఉంది. కాబట్టి మేము మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఒక 50 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. వాటిల్లో కూడా మా ప్రజల కోరికని మేము మిమ్మల్ని నమ్మేసాం. కాబట్టి ఈసారి మళ్ళీ కూడా మిమ్మల్ని నమ్మి వేసి మమ్మల్ని బజారు పాలు చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి మా నిర్ణయం మేము తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ. సార్, నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా సర్పంచ్ నిధులు కానీ విధులు కానీ తీసే హక్కు ఎవరికీ లేదు. అది రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కు. వైసీపీ కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికో లేకపోతే నాయకులకో ఎమ్మెల్యేలకో తెలియాలి కదా, ఇదిరా బాబు పరిస్థితి, గ్రామ స్వరాజ్యం అని అంటారు. ఎట్లా చూడొచ్చు సార్? అసలు ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అసలు జగన్మోహన్ రెడ్డి మీ విధులను తీసేయడం అనేది పల్లెటూళ్ళలో, పంచాయతీలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే నమ్మారు, నేను మానసపుత్రికగా నమ్మిన సచివాలయ వ్యవస్థ నమ్ముకుంటే నాయకుల్ని డమ్మీలు చేసేసి ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గంలో సుప్రీంగా ఉన్న పరిస్థితి. కానీ ఈనాడు ఆ ఎమ్మెల్యేలను తీసేసి ఆయనకు నచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. అదేవిధంగా సర్పంచులు గ్రామ రాజకీయ వ్యవస్థలో కింది స్థాయి నుంచి ఒక మెట్టు పైన ఉన్న మేము ఎంతమాత్రం అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ఎమ్మెల్యేలనే లెక్క చేయని ముఖ్యమంత్రి గారికి మేము సర్పంచులు అనేది ఎంత మాత్రము, ప్లస్ మాకు వచ్చిన నిధులు, విధులు, అధికారాలను కూడా హైజాక్ చేస్తున్నాడు. దాంట్లో ఎమ్మెల్యేలకే న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, పల్లెటూళ్ళలో జగన్కి బాగానే ఉంది, గ్రాఫ్ బాగానే ఉంది, పల్లెటూళ్ళలో ఓట్లు వేస్తున్నారు జగన్ కానీ ఈ మధ్య కాలంలో అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే రూరల్ ఏరియా కానీ అర్బన్ కానీ. మీరు గ్రౌండ్ రియాలిటీ చెప్పండి సార్. వైసీపీకి ఇంకా గ్రాఫ్ ఉందంటారా? వాస్తవంగా సార్ చెప్పాలంటే గ్రామ స్థాయిలో నాయకుడిని అనుసరించి కొన్ని ఓట్లు ఉంటాయి ఖచ్చితంగా. వీళ్ళందరినీ గుంపు చేసి పోల్ మేనేజ్మెంట్లో కానీ ఓటర్లు బూత్ దాకా తీసుకుపోవాలంటే గ్రామస్థాయి నాయకులు అవసరం ఎంతైనా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి నేను నొక్కాను, నన్ను చూసి వేస్తారు. ఓటరు టు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి టు ఓటర్ అనే ఒక లింకు ఆయన పెట్టుకొని ఆయన తీసుకున్న నినాదం ఇది కొత్త నినాదం అవ్వచ్చు, కొత్త ఎక్స్పెరిమెంట్ కూడా అని చెప్పొచ్చు. రేపు ఎలక్షన్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఎలక్షన్ అయితే కానీ చెప్పలేని పరిస్థితి, రాజకీయ విశ్లేషకులు కూడా అందని పరిస్థితి ఉందని చెప్పి నా అభిప్రాయం. వైసీపీలో సర్పంచ్గా గెలిచిన మీకు ఇలాగ నెగిటివ్ వాయిస్గా మాట్లాడడం వల్ల స్థానికంగా కొన్ని సమస్యలు ఏమైనా ఎదురవుతాయి అనుకుంటున్నాను నేను. ఎలా ఫేస్ చేస్తారు? ఇంకా ఎదురయ్యేది ఏం సార్, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇంకా ఏదైనా జరిగిద్ది, ఇంకా ఏదైనా ఎండమావులంట పరిగెత్తినట్టు ఉంది తప్పిస్తే మా పరిస్థితి ఏదైనా మేము అంతిమంగా మీరు జనాలకు చేస్తున్నారు, మేము జనాలకు చేయాలని తాపత్రమే తప్ప మాకు వేరే ఏమి లేవు. మీరు మా వైపు నుంచి మేము సర్పంచులుగా ఎన్నుకున్నాం. రాజ్యాంగం మాకు విధులు, నిధులు, అధికారాలు ఇచ్చింది. వాటిని మేము చేయాల్సిన న్యాయాన్ని చేయనియండి. మా ద్వారా మా ప్రజలకి మీరు చేస్తున్నారు, మేము కూడా చేస్తాం. మా హక్కులు మీరు ఎందుకు కాలు రాస్తారని మేము సూటిగా అడుగుతున్నాం మిమ్మల్ని. సార్ మీరు చెప్పండి, మీరు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నన్నే చూసి ఓట్లు వేస్తారు రకరకాలుగా అనుకుంటా ఉన్నారు. ఆ పరిస్థితి ఉందంటారు సార్ గ్రౌండ్ లెవెల్లో? అసలు ఇప్పుడు నేను ఏ పార్టీ సింబల్ మీద గెలవలేదు. నేను ఒక ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచులము. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు కానీ నాకేదో నేను పథకాలు ఇచ్చాను, ప్రజలు నాకేదో చేస్తారా అనుకుంటున్నాడు. అది మాత్రం చాలా తప్పు చర్య. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే మేము ఎందుకంటే ప్రతిరోజు తిరుగుతున్నాం కాబట్టి గ్రామంలో, గ్రామ స్థాయి నుండి మాకు తెలిసి ఒక సర్పంచ్గా జగన్ అభివృద్ధి లేదు, ఓన్లీ బటన్ నొక్కుతున్నాడు అన్న తప్ప అభివృద్ధి లేదు. ఒక కాలువ లేదు, ఒక శానిటేషన్ లేదు. ఇంతవరకు ఒక సర్పంచ్గా మేము ఒక కాలువ కానీ ఒక టకార సిమెంట్ వేయడానికి కూడా మా దగ్గర నిధులు లేవు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కదా, ప్రతి ఆడికి తెలుసు. చెడ్డీ కట్టుకుంటున్న ప్రతి ఆడికి తెలుసు గ్రామాల్లో అభివృద్ధి లేదని. మళ్ళీ ఎలా మాట్లాడుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వస్తాయి. ఏంటి ఇదంతా? నాకు అర్థం కావట్లేదు. అభివృద్ధి అక్కర్లేదు ఎవరికి. జగన్మోహన్ రెడ్డి ఒక భ్రమలో ఉన్నాడు. నాకేదో నేను వాలంటీర్ పెట్టాను కదా, వాలంటీర్ నేను టు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈసారి 170 సీట్లు అంటున్నాడు కదా, 25 సీట్లు వస్తే పెద్ద గొప్ప. ప్రజలలో మాకు చైతన్యం వచ్చింది. అదేవిధంగా సర్పంచులుగా మేము ప్రతి ఒక్క సర్పంచుగా
మేము గ్రామంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే వైసీపీకి సంబంధించిన సర్పంచులు కూడా బాధలు పడుతున్నారా? ఓపీసీ సర్పంచులుగా ఒక ఆర్థిక శాఖ మంత్రి ఇలాకాలో ఒక ఏమి తెలియని ఒక సర్పంచ్, అతను ఒక గ్రామ సర్పంచే ఒక మండల స్థాయి మీటింగ్లో మా పార్టీ ఈరోజు దిబ్బుడికలం దగ్గర దిగింది, మేము సర్పంచ్ కాటికి వెళ్ళడానికి, మేము జగన్మోహన్ రెడ్డి కాటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక సర్పంచ్ మా స్వయంగా ఒక మండల బాడీ మీటింగ్లో చెప్పడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి ఇలాకాలో. అంటే ముఖ్యమంత్రి స్థాయి కాడ నుంచి మంత్రి, ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ కార్యకర్త వరకు అందరూ పోయే పరిస్థితి ఉందా? కంపల్సరీ పోయే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళు కంపల్సరీ పోయే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డిని. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేలుకొని సర్పంచుల విధులు నిధులు మాకు రావాల్సిన 16 నిబంధనల ప్రకారం మాకు ఇచ్చి సర్పంచులకు మేలు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటున్నాం.